ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశినాథుడు ఎవరైతే శుక్రుడు ఉన్నాడో, శుక్రగ్రహం 3వ స్థానంలో కుజుడితో కలిసినందుకు తెలియని ఒక పరిచయం, కొత్త వాళ్ళ పరిచయం, స్త్రీలకు పురుషులు, పురుషులకి స్త్రీలు. పర్టికులర్గా ఈ 6వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే కొన్ని ఈ పరిచయాలతో పాటు కొంతవరకు ఘర్షణ వాతావరణం కూడా ఇస్తుంది ఇది. అదేవిధంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, మరియు అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ మూలంగా లేదా భూమి సంబంధంగా ధనయోగం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ దీంతోపాటు ఈ దశమ స్థానం ఏదైతే ఉందో ప్రస్తుతం చాలా బలంగా ఉంది. అంటే ఉద్యోగ స్థానము, ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అవ్వడానికి, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి, ఉన్న ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా అనుకూలత యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచిస్తుంది. కాకపోతే ఉద్యోగంలో మొదటి 2 రోజులు అంటే 1-2 తారీఖులు మాత్రం ఫిబ్రవరిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కేతు సంబంధం కలిగి ఉంటున్నాడు ఆ రోజుల్లో. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా చాలా కేర్గా ఉండండి. అలాగే మనకి 4వ స్థానంలో 2 పాపగ్రహాలు వచ్చి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఈ పర్టికులర్గా ఈ నెలలో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు అదైనా గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ తెలియకుండా ఏమైనా తీసుకుంటున్నామా, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా. కొంతమంది చూడండి 111 జీవోలో ఉంటాయి, కొన్ని తెలియక అమ్మేస్తారు. అంటే అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంత పర్సెంటే మనం ఇల్లు కట్టుకోవాలి, మిగిలినంత గ్రీనరీ ఉంచాలి. ఇలాంటివి తెలియక నాకు చాలామంది తెలియని వాళ్ళు కొనేసుకున్నారు. ఏమంటే మొత్తం ఇల్లు కట్టేసుకోవచ్చండి, అది తక్కువకి వస్తుందని. తీరా చూస్తే అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా తక్కువ, అండ్ ఇది ఏదైతే ఉందో ఈ ఏరియా ఎక్కువ, గ్రీనరీ ఏరియా ఎక్కువ. తెలియక మొత్తం కన్స్ట్రక్షన్ చేయొచ్చేమని కొనుక్కొని తీరా తర్వాత పర్మిషన్స్ రాక ఇబ్బంది పడినటువంటి విషయాల్ని చాలా మటుకు చూశా. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లోన్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితి ఏదైనా కొత్త అగ్రిమెంట్స్కి వీటికి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లోన్స్ కూడా లభిస్తాయి. 6వ స్థానంలో రాహు ఉన్నందుకు రాహు బలం కూడా బ్రహ్మాండంగా ఉంది. రాహు బలం ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉందో మీకు శత్రువుపై జయాన్ని, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు రాహు అక్కడ. మీరు చేసేటువంటి పనులు కూడా కొంతవరకు గురుబలం ఎప్పుడైతే ఉందో, రాశి మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి పనికి ఏదో దైవం సహకరిస్తున్నట్టుగా సిచ్యువేషన్స్ అన్నీ అలా మూవ్ అవుతూ ఉంటాయి. అది అందులో ప్రధానంగా మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, అండ్ అదేవిధంగా ఏదైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఉద్యోగ సంబంధించిన అంశాల్లో కావచ్చు చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడున్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం అనేందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితిలో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.